అవును, హైడ్రస్ అప్పులు లేదేంది? మొన్నటిదాకా రప్పరప్ప కూలగొట్టినోళ్ళు ఒక్కపారే సైలెంట్ అయినరెందుకో? వెనకాల ఏం నడుస్తున్నట్టు అందరి పని పడతారా లేదా? సపరేట్ పోలీస్ స్టేషన్ పెడతామన్నారు, ఏడుదాకొచ్చే కొందరికి నోటీసులే వాయేయాళ్ళ సంగతేంది? లేలే, గణేష్ పండుగ టైంలా గాళ్ళొల్లెందుకని జరంత గుంజిమట్టినట్టున్నారు. మళ్ళొస్తారు చూడుర్రని సోషల్ మీడియాలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఇక ఇప్పుడు మనం చెప్పుకునే ముచ్చటేందంటే, రప్ప రప్ప వచ్చిరి దన్న ఉల ఒట్టిపోయిరి. మరి ఈ మట్టంతా ఎవలెత్తిపోయాలి, ఎవరు సాఫ్ చేయాలి, ఎడికొంట పోవాలి? రూల్స్ తప్పి కట్టిన సక్కదనాల బంగ్లే పోయినాక ఇక ఈ చెత్త ఏం చేసుకోవాలి అనుకుంటారు. అగో గందుకే మేమే గుల కొడతాం, మేమే ఎత్తిపోస్తామనే జిమ్మదారి తీసుకున్నది హైడ్రా. రేపటికెళ్ళి 27 తారీఖు దాకా టెండర్లు పిలుస్తుంది ఆన్లైన్ లా. వేస్ట్ మెటీరియల్ తీసేసే కాంట్రాక్టర్ ఎవరికి వస్తే గాల్లే అంతా సాఫ్ చేస్తారన్నట్టు. 23 ఏరియాలల్లా ఇండ్లు, బంగ్లాలు, విల్లాలు, అపార్ట్మెంట్లు, ఫంక్షన్ హాల్లు, షెడ్లు, బొడ్లు 262 గులగొట్టిరు ఇప్పటిదాకా. బందోబస్తు కట్టినోళ్ళ సలాకులు, చువ్వలు, రాడ్లు, పలిగిన పైపులు, తెగిన వైర్లు, చిమ్టి దిమ్మలు, ఖరాబైన రేకులు, రాళ్లు, ఇటుకలు ఏడి ఆన్నే ఉన్నాయి. సాఫ్ చేస్తానికి కట్టినోళ్ళకి ధరిస్తలేదు, మాకేం గర్జన అటు ముఖాన్నే వస్తలేరు. అదంతా చెరువుల జాగాయే అంటే సర్కార్దే అన్నట్టు. గందుకే హైడ్రానే ముంగట్టుకొచ్చింది క్లీన్ చేస్తానికి. ఇక ఇటు చూడండి, బంగ్లా గుల కొడుతుంటే చూస్తానికి జాతర వచ్చినట్టే ఎట్లొచ్చిండ్రు. అరే గీలైతే పరాకతిగా ఊకున్నారు చూసుకుంటా. అగో కింద జాగసాలకుంటే బంగ్లా మీదకి ఎక్కిండ్రు. నిన్న మొన్ననే చెత్త పోసినట్టున్నారు, జర పైలమే అన్నలు. మంచిర్యాల జిల్లా నసూల్రా రూల్స్ తప్పి 5 అంతరాల బంగ్లా కడుతున్నాడు లీడర్ అయ్యా. ఆపాలని ఎన్ని మాటల నోటీసులు పంపినా అప్పట్లో బీఆర్ఎస్ లీడర్ బిర్రు చూసుకొని పని ఇంకింత జోరుగా చేసిండట. మంచిగా చెప్తే వినటట్టు లేడని ఇలా జేసీబీలు దింపిరన్నట్టు. కట్టుడు తప్పితే కూల్చుడు చూడనోళ్ళే, గందుకే గింత మంది వచ్చిండ్రు పబ్లిక్. హైదరాబాద్ లోనే కాదు అంతటా కూల్చుడు కార్యం నడుస్తుంది. జర పైలముండ్రి, లక్షల రూపాయలు మధ్య పోసినట్టు అవుతుంది మళ్ళా.